ఆయన ముందు ఉండగా అడ్డొచ్చేవారు ఎదురొచ్చేవారు ఎవరు లేరు. ఆమేన్. ఎంత భయంకరమైన అలలు మన ముందర అలా లేచినా అవి లేచినట్లే అణచిపోవాలి. ఆమేన్, ఆమేన్. నేను నమ్ముతూ ఉన్నాను. ఎన్ని ప్రయత్నాలు పరిచర్య పైన ప్రయత్నించినా, ఎంతగా ఏమి చేయాలని చూసినా, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పేరు పెట్టి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆమేన్. నా ప్రియ కుమారుడా అని పిలిచి సేవకుని తన సేవకు పిలుచుకున్న దేవుడు మధ్యలోనే చెయ్యి వదిలేసే దేవుడు ఎన్నటికీ కాదండి. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను. ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని పోరాటాలు, ఎన్ని భయంకరమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయో ఆ పరిస్థితులకు రెట్టింపు మహిమను, రెట్టింపు ఘనతను చూడబోతూ ఉన్నాం. హల్లెలూయా. ప్రాముఖ్యంగా 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఊహించని కార్యాలు చూడబోతూ ఉన్నాం. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చాలా చాలా ప్రెషర్, ఎంత భయంకరమైన ప్రెషర్ అంటే నెత్తి మీద ఎన్నో కొండలు, ఒకటి అవ్వకముందే మరొకటి, ఒకటి అవ్వకముందే మరొకటి. కానీ దేవుడే దేవుడే దేవుడే. నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, నిరాశ పడాల్సిన అవసరం లేదు. ఆశలు ఆవిరైపోతున్న పరిస్థితిలో కూడా ఆశలను చిగురించే దేవుడు మన దేవుడు. ఆమేన్. మనల్ని నిలబెట్టే దేవుడు ఆయన. ఊహించని కార్యాలు జరిగించే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున మన జీవితంలో ప్రభు చాలా చక్కగా మనల్ని అందరిని నడిపించబోతున్నారు. నీ జీవితంలో ఈ ఉపవాస ప్రార్థనలో ఊహించని కార్యాలు ప్రభు చేయబోతున్నారు. చెప్పండి, ఏంటండి? ఏంటండి? ఊహించని కార్యాలు, ఊహించని అద్భుతాలు. పక్కన వారికి మాట చెప్పండి. 40 రోజులు ఉపవాస ప్రార్థనలో, పక్కన వారికి చెప్పండి. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో, 40 రోజులు ఉపవాస ప్రార్థనలో సిస్టర్, బ్రదర్, ఎదుగోండి మీ జీవితంలో ప్రభు ఊహించని అద్భుతాలు చేయబోతున్నారు. ఊహించని కార్యాలు చేయబోతున్నారు. ఈ ఉపవాస ప్రార్థనలో మనం అద్భుతాలు చూడబోతూ ఉన్నాము. ఆమేన్, ఆమేన్. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయం. చెప్పండి, ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయం. పోరాటము కంటే పెద్ద విజయం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత పెద్ద పోరాటమైనా అంతకంటే పెద్ద విజయం. ప్రైజ్ ది లార్డ్. మనం చూడబోతున్నాం. ఊహించని అద్భుతాన్ని మనం చూడబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొరపెట్టుము, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. 33 1 2 3 చదవండి బ్రదర్. మరియు ఇర్మియా చెరసాల ప్రాకారములో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండోసారి అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, మాట నెరవేర్చు యెహోవా స్థిరపరచవలెనని దాన్ని నిర్మించి యెహోవా అను నామము వహించిన వాడే ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, గూఢమైన సంగతులు,
ఊహించని గొప్ప కార్యాలు ప్రభు చేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఆమేన్. ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరికి చెప్తున్నారు ఈ మాట? దేవుడు ఇర్మియాతో చెప్తున్నారండి. ప్రైజ్ ద లార్డ్. పరిస్థితులన్నీ చేజారిన సమయాలలో ప్రభువే అద్భుతాన్ని చేసే దేవుడిగా ఉన్నారండి. ప్రైజ్ ద లార్డ్. ఊహించని కార్యాలు జరిగించే దేవుడిగా ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, యూదా దేశము నాశన దేశములో ఉంది. ప్రజలు ఆశలేమి భయమేమి చాలా భయంకరమైన పరిస్థితులలో వారు ఉన్నప్పుడు చూడండి, ప్రభు అద్భుతంగా ఆశతో కూడిన వాగ్దానము చేస్తూ ఉన్నారు అక్కడ. ఆమేనని చెప్దామా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు నాకు ఉత్తరం ఏంటండి? నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఏం చేయాలి? మొరపెట్టు, ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. ఆమేన్. గ్రహింపలేని గొప్ప సంగతులను దేవుడు తెలియచేసే దేవుడిగా ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. గందరగోళ పరిస్థితులను మనం చూస్తూ ఉంటాం. భయం ఉన్నప్పుడు ముందుగా దేవుణ్ణి ఏం చేయాలండి? ఏం చేస్తాం? ఏంటండి ఆ సమయాల్లో ఏం చేయాలండి? ఎవరిని పిలవాలి? గందరగోళ సమయంలో, భయంకరమైన పరిస్థితులలో, సమయం నీకు అనుకూలంగా లేనప్పుడు, పరిస్థితులు నీకు అనుకూలంగా లేనప్పుడు మనం ప్రభుని పిలిచే వారిగా ఉండాలి. ఆమేన్ అని చెప్తామా? ఆమేన్. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో నీ పరిస్థితి ఎంత గందరగోళంగా ఉందో, నువ్వు ఎలాంటి సమస్యలో ఉన్నావో, ఎంత భయంకరమైన పోరాటంలో ఉన్నావో, ఆ పోరాటంలో నువ్వు ప్రభుని పిలుస్తుండగా, అనగా మొర పెడుతుండగా ఆయన ఏం చేయబోతున్నారు తెలుసా? ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో నీ పరిస్థితులన్నీ కూడా తారుమారు చేయబోతున్నారు. నువ్వు ఊహించని కార్యాలు చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులను నీకు తెలియచేసే దేవుడిగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న సమయంలో చూడండి, దేవుడు ఎంత చక్కగా మన పరిష్కారం కంటే దేవుని యోచన గొప్పది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మన భవిష్యత్తును తెరుస్తాడు అని మనము అది ప్రాక్టికల్గా చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తారని, అద్భుతాన్ని చేస్తారని ప్రభువు చక్కగా మాట్లాడుతున్నారండి. హల్లెలూయా. నీవు అనుకున్న దారులు మూసుకొని పోవచ్చు. అర్థమవుతుంది ఏంటండి? అనుకున్న దారులన్నీ కూడా మూసుకొని పోవచ్చు. ఆశలు ఆవిరైపోతాయి, లేకపోతే ఆగిపోయినట్లుగా అనిపించినప్పుడు దేవుడు మాత్రం నిశ్శబ్దంగా నీ కొరకు అద్భుతాన్ని సిద్ధము చేసే దేవుడిగా ఉన్నాడు. ఆమేన్ అని చెప్తాము. ఆమేన్. హల్లెలూయా. నువ్వు అనుకుంటావు ఇంకా అయిపోయింది. ఎంతమంది మీ జీవితంలో మీరు ఇది అనుకున్నారు? ఇంకా జరగదేమో, అవ్వదేమో, కాదేమో, నిరుత్సాహముతోనే ప్రార్థన చేసేవారు చాలా మంది ఉన్నారండి. అవునా కదా? నిరాశలోనే ఉంటూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ నిరాశలో మూయబడిన దారులు ఎన్నున్నా నీ కొరకు నిశ్శబ్దంగా వెనకాల పనిచేసే దేవుడు. ఆమేన్ అని చెప్తామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి ఏంటండి? నీ కొరకు నిశ్శబ్దంగా పనిచేసే దేవుడు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తారండి ఆయన? నిశ్శబ్దంగా తన కార్యాలు నీ కొరకు సిద్ధము చేసే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఏడుస్తున్నావా? దిగులు పడుతున్నావా? ఏమైపోతుందో నా కుటుంబం, ఏమైపోతుందో నా జీవితం, ఏంటి పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి అనుకుంటున్నావు కదా?
ఇర్మియాతో చెప్తున్నారు. అదే భయంకరమైన పరిస్థితులలో ఇర్మియాకు దేవుడు ప్రత్యక్షమై ఒక చక్కని వాక్కునిస్తూ ఉన్నారు. ఆశలు లేని సమయంలో ఆశ కలిగిన వాగ్దానాన్ని ప్రభు ఇస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. ప్రైజ్ ది లార్డ్. నువ్వు మొరపెట్టు అంతే. నీ కొరకు నిశ్శబ్దంగా నేను పని చేస్తాను. నిశ్శబ్దంగా ఊహించని సంగతులు, నువ్వు ఊహించని కార్యాలు నేను జరిగిస్తాను. ఆమేన్. ఆమేన్ అని చెప్తామా? ఆమేన్. హల్లెలూయా. చెప్పండి. ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా, ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకే భారమైపోయినా, శ్రమలు శోధించినా, నాతో నీవున్న ధైర్యమే కలిగినా, శ్రమలు శోధించినా, నాతో నీవున్న ధైర్యమే కలిగినా, ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా, ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? మహిమ పరుద్దాం. హల్లెలూయా, ఆమేన్. ఊహించని అద్భుతాన్ని ప్రభు చేయబోతున్నాడు. ప్రభు నందు మీ ప్రయాస వ్యర్థం కాదు. ఆమేన్. ఎస్, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రభు మీ కొరకు రహస్యముగా నిశ్శబ్దంగా పని చేయబోతున్నాడు. చెప్పండి. నిశ్శబ్దంగా ఆయన నీ కొరకు అద్భుతాన్ని సిద్ధపరచబోతున్నాడు. ఆమేన్. నిశ్శబ్దంగా చెప్పండి. నిశ్శబ్దంగా, నిశ్శబ్దంగా, నీవే ఊహించనట్లుగా. ఆమేన్. నీ ఊహకు మించని గొప్ప అద్భుతాన్ని చూడబోతున్నాం. ఆమేన్. ఇక అంతా అయిపోయింది, ఏమీ లేదు అనే పరిస్థితిలో నీవు ఉండి మొర పెడుతున్నావు అనుకుంటా. నీ మొరను ఖచ్చితంగా ప్రభు ఆలకిస్తూ ఉన్నారు. నీ మొరను ప్రభు ఖచ్చితంగా వింటున్నారు. నీవు మొర పెడుతుండగా నీ మొరకు ఉత్తరం ఇచ్చే దేవుడు ఆయన. ఆమేన్. నిశ్చయముగా నిన్న 2 రోజులు కూడా నేను నమ్ముతున్నాను ఈ మాట. నిశ్శబ్దముగా ఆయన తన అద్భుతాన్ని జరిగించారు. ఆమేన్. హల్లెలూయా. నిశ్శబ్దంగా ఆయన చేయవలసింది వెనకాల చేస్తూ ఆయన బలముగా నడిపిస్తున్న దేవుడిగా ఉన్నారు. ఆమేన్ అని చెప్తామా? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మరొక మాటను చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు, తన్ను ప్రేమించు
ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెను అవి కంటికి కనబడలేదు, కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్యుల హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత చక్కని మాటలు చూడండి. దేవుడు తను ప్రేమించు వారి కొరకు, తను ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరైతే ప్రేమించేవారు ఆ భయంకరమైన పరిస్థితిలో మొరపెడుతూ ఉంటారో, ప్రేమించే వారిని ప్రభు ఎప్పుడు కూడా వదిలిపెట్టరండి. ఆమేన్. చూడండి, వారి కొరకంట ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడదంట. మీ కొరకు ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ప్రభు సిద్ధపరిచింది మీ కంటికి కూడా కనబడదు. చూడండి, ఇక్కడ చూడండి, చక్కగా రాయబడి ఉంది ఇక్కడ మరొక మాట. చెవికి వినబడలేదు, కంటికి కనబడలేదు, మనుషుల హృదయమునకు గోచారము కాలేదు అని వ్రాయబడుచున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని పరిస్థితులు ఏమైపోతాయంటే అవ్వవేమో కదా, అవునా కాదా, జరగదేమో, ఇది అసంభవం అని అనుకుంటున్నావు కదా, కానీ ప్రభు ప్రేమించే వారిని ఆయన వదిలిపెట్టారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కార్యాలు ఇక జరగదేమో అనే పరిస్థితిలో నీ జీవితాన్ని ఆయన తారుమారు చేయబోతూ ఉన్నారు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. నీ గతం ఎంత చీకటిగా ఉన్నా, నీ పరిస్థితి ఎంత అసాధ్యంగా కనిపించినా, దేవుని కార్యము మాత్రం నీ ఊహలకు మించినదే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ఊహలకు చెప్పండి ఏంటిది? మించినది. అంటే నీ ఊహలు కొద్దిగానే ఉంటాయి నీ పట్ల, అవునా కాదా? అవునా? కొద్దిగానే మనం ఆలోచించగలుగుతాం, కొద్దిగానే మన జీవితం గురించి లేదా మన బిడ్డల కొరకు, మన భవిష్యత్తు కొరకు మనం కొద్దిగానే ఆలోచిస్తూ ఉంటామేమో. కానీ దేవుడు అంటున్నారు మన ఊహకు మించినది. అంటే మనకంటే ఎక్కువగా ఆలోచించే దేవుడు ఆయన. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. కొద్దిగానే నీవు కొన్ని వాటి కొరకు, కొన్ని కార్యాల కొరకు నువ్వు నీకున్న దాంట్లో నువ్వు అడుగుతున్నావేమో, ఈ కార్యం చెయ్యయ్యా, ఈ కార్యం జరిగించయ్యా, ఈ కార్యం నా పట్ల చేయయ్యా. ఉపవాసం ఉంటున్నావు, ప్రార్థిస్తున్నావు, రోధిస్తున్నావు. ఎవరికి చెప్పలేని పరిస్థితుల్లో నీవు ఉండొచ్చేమో. భార్యకు చెప్పలేని, భర్తకు చెప్పలేని, లేదా నీ కుటుంబముతో పంచుకోలేని పరిస్థితుల మధ్యలో ఒంటరి పోరాటాన్ని నువ్వు పోరాడుతున్నావేమో. అంటే సాధ్యము కాని పరిస్థితులలో నువ్వు గోజాడుతున్నావు. కానీ నేను చెప్పగలుగుతాను సంగమా, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో నీవు నీ ఊహకు మించిన కార్యాన్ని చూడబోతున్నావు. దేవుని కార్యాన్ని చూడబోతున్నావు. ఆమేన్ అని చెప్తామా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అడుగుతున్నావు, దేవా దీని పట్ల సహాయం చేయి, దేవా దీని పట్ల నీ కృప చూపించయ్యా, ఈ కార్యము జరిగించయ్యా నువ్వు అడుగుతున్నావు. కానీ ఆ కార్యంలో ప్రభు ఏం చేయబోతున్నారు? ఆ కార్యం కొరకు నువ్వు అడుగుతుండగా నీవే ఊహించనంతగా, అంటే నీ ఊహకు మించిన కార్యమైన చేయబోతున్నావు. నువ్వు కొద్దిగానే అడుగుతున్నావేమో, కానీ ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నారు కనుక, నీవు చేస్తున్న పరిచర్యని ప్రభు ప్రేమిస్తున్నారు కనుక, ఇదిగో నీవు దేవుని కొరకు నిలబడుతుంది ప్రభు చూస్తూ ఉన్నారు కనుక, నీ ప్రార్థనని ఆయన వింటున్నారు కనుక, నువ్వు ఆయన వైపు తిరిగి 2 చేతులు పైకెత్తి ప్రార్థిస్తున్నావు కనుక, నీ జీవితంలో చిన్నదే నువ్వు కోరావేమో, కానీ ఆయన నీ కొరకు సిద్ధపరిచినవి చాలా పెద్దవండి. హల్లెలూయా. మించిన కార్యము నువ్వు చూడబోతున్నావు. ఆమేన్ అని చెప్తామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సేవకుడి జీవితంలో, నా జీవితంలో, మా జీవితంలో అంటే పిల్లలు, మేము ఎప్పుడు కూడా
అడిగేవారమండి, దేవా ఉండడానికి చాలా కష్టంగా ఉందయ్యా, ఎవ్వరూ అనాథ పిల్లలు ఉన్నారని కనీసం అడుగుతున్న ఒక చిన్న గది కూడా, చిన్న రెంట్కి ఒక గది ఇవ్వలేని పరిస్థితి అయ్యా. ఒకవేళ వారు ఇస్తామన్నా 30,000 40,000, ఎందుకంటే అనాథ పిల్లలు అంతమంది ఉన్నప్పుడు ఇంకా చాలామంది ఒక ఇంట్లో ఉండాలి అంటే అది కష్టము. అదంతా కూడా వారు క్లీన్గా ఉంచరనో మరి ఏంటో తెలియదండి. ఒక చీప్, మనుషుల దృష్టి ఎప్పుడు కూడా చీప్గానే ఉంటుంది, అవునా కాదా? అవునా? ఆ సమయంలో మమ్మల్ని మేము ఎంతగా ఇబ్బంది పడ్డామంటే ఒక చిన్న గది కొరకు దేవా ఒక్క ఇల్లు కావాలయ్యా, ఒక ఇల్లు కావాలయ్యా. ఉండలేని పరిస్థితిలో ఉన్నామయ్యా, ఇంతమంది పిల్లలు వెనకాల ఉన్నారయ్యా, ప్లీజ్ అయ్యా ఒక చిన్న ఇల్లు కావాలి ప్రభువా అని సేవకుడు నేను కన్నీరు కారుస్తూ 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేసేవారమండి. ఇవే ఉపవాస ప్రార్థనలో సేవకుడు అడిగారు. ఈ ఉపవాస ప్రార్థన మినిస్ట్రీ ప్రారంభించినప్పటి నుంచి కాదండి, ఇదంతా కూడా మా పిల్లలు ఆర్ఫన్ హోమ్ ఉన్నప్పటి నుంచి, ఫస్ట్ అనాథ శరణాలయమే దేవుడిచ్చింది. అప్పటి నుంచి కూడా సేవకుడు ఏది కావాలన్నా ఉపవాసం ఉండి అడుగుతారు. అది కూడా చాలా గట్టిగా ఉపవాసంలో ఉండి అడుగుతూ ఉంటారు. ఇదే మేము నేర్చుకున్నాం. దేవా ఉండడానికి ఏం లేదయ్యా, చాలా కష్టంగా ఉంది, ఉండనివ్వట్లేదయ్యా, ఎక్కడైనా పోరాటం, ఇక్కడ మీరు ఉండద్దు అనేసి చాలా చాలా భయంకరమైన పరిస్థితులు, కట్టుకోలేని పరిస్థితి, ఉండలేని పరిస్థితి. ఆ సమయంలో దేవుడి దగ్గర గోచాడమండి. దేవుణ్ణి అడిగాం, దేవా ఒక్క సింగరేణి క్వార్టర్ ఒక్కటి ఉంటే చాలయ్యా, ఎందుకంటే ఇంతమందిని పోషించాలంటే కొద్దిగా మేము చేస్తున్న దాంట్లో మేము ఆ ఉద్యోగాలలో రెంట్ అవన్నీ కూడా కలిసి వస్తాయ్యా, ఒక సింగరేణి క్వార్టర్ కావాలయ్యా. ఎవరిని అడిగినా ఇవ్వట్లేదండి. చాలా కష్టతరమైన పరిస్థితులలో తినడానికి తిండి ఉండేది కాదు. చాలా కష్టం ఉన్నది కూడా. అది ఏదో ఇస్తరాకుల కంపెనీ ఉంటుంది కదా, ఆ ఇస్తరాకులు ఒక చిన్న హాల్లో ఇస్తరాకుల కంపెనీ అంటే ఇస్తరాకులు రన్ చేసిన ఇల్లు అన్నమాట. అది వాళ్ళు ఏం చేశారంటే ఆ ఇల్లు వేరే వాళ్ళకు అమ్మేటప్పుడు ఆ కరెంటు బిల్ కట్టలేదు అనేసి దాన్ని వాళ్ళు ఏం చేశారంటే కరెంట్ అంతా తీసేశారు. అలాంటి పరిస్థితి. అదంతా కూడా అంటే రోజు ఆ ఇల్లు మాత్రమే మాకు దొరికింది. అది కూడా దానికి కరెంటు లేదు కాబట్టి మాకు ఇచ్చారు. అదంతా కూడా కరెంటు లేకుండానే పిల్లలు మేము ఆ దోమల మధ్యలోనే అలా మురికి కాలువ పక్కనే, అంత భయంకరమైన పరిస్థితి మా జీవితం. దేవుణ్ణి అడిగాం, దేవా సహాయం చేయవయ్యా, సహాయం చేయి తండ్రి, మాకు నువ్వు తప్ప ఎవరు లేరని ఆ ఆపత్కాల సమయంలో 2 చేతులు చాచి మొర పెట్టడం మేము ప్రారంభించామండి. మేము అడిగింది చిన్నదే, కానీ మా ఊహకు మించిన కార్యం ప్రభు చేశారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా, గట్టిగా చప్పట్లు కొడదాం. వెనుకకు తిరిగితే మా జీవితం మాకు తెలుసు, మా బ్రతుకు మాకు తెలుసు. అర్థమవుతుందా? ఇందాక బ్రదర్ చెప్పారే, పోస్టర్స్కి వెళ్ళినప్పుడు ఆ పోస్టర్స్ చింపుతూ ఆ లై అంతా పడేస్తూ ఆ గమ్మంతా కూడా పడేస్తూ సేవకుని చాలా భయంకరంగా తిడుతున్నారంట. వెళ్ళిన బ్రదర్స్తో మాట్లాడుతూ భయంకరంగా తిడుతున్నారంట. పోస్టర్లో చూసి ఆ పిక్చర్ని చూసి ఎంత భయంకరమైన మాటలు అంటే అసలు ఆ మాటలు చెప్పలేం. అంతగా తిడుతూ వీడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఎలా అంటే ఇంతగా అయిపోయాడు అసలు. అంటే వారు మాటలు ఎలా ఉన్నాయంటే ఎలా ఇంతగా దీవించబడ్డాడు, ఎలా ఇంతగా బ్లెస్ అయ్యాడు కదా.
చూడండి, అంటే మనుషులు ఓర్చుకోలేరు, కానీ వారికి అర్థం కానిది ఒకటి ఉంది. ఏంటో తెలుసా? మా వెనకాల గొప్ప దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న స్థలము కొరకు మా వేదన అంత ఇంత కాదండి, అంత ఇంత కాదు. కానీ మేము మా ఊహ, మా తలంపులు ఇంతవరకే బౌండరీ గీసుకొని అక్కడ వరకే ఉండి అక్కడే ప్రార్థన చేశాం. కానీ ఆ మొరను విన్న దేవుడు మా కొరకు సిద్ధపరిచిన ఊహించని గొప్ప కార్యము మా జీవితంలో చేశారు. ఆమేన్. చిన్న స్థలము కొరకు అడిగితే ఇదిగో ఇంత పెద్ద ప్రాంగణము, ఇంత పెద్ద స్థలం అండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకోవాలంటే అటువారు ఇటువారు చుట్టూ వారందరూ కూడా చాలా ఎలిగేషన్ చేసేవారు అనమాట. గట్టిగా చేయొద్దు, గట్టిగా మాట్లాడొద్దు, ఏదో ఒకటి. ఏమి చేసినా చాలా కష్టతరమైన పరిస్థితి. కానీ ఇక్కడ ఎంతైనా అరవచ్చు, ఎంతైనా స్తుతించవచ్చు, ఎంతైనా ప్రార్థించవచ్చు. చాలా అద్భుతకరమైన రీతిలో మా జీవితాలు మేమే వెనకకు చూస్తే మాకే అనిపిస్తుంది, మా జీవితమేనా, మేమేనా, మా బ్రతుకేనా, మేమేనా? మాకు తెలుసండి, ఎందుకు పనికిరాని వారం, ఏ యోగ్యత లేని వారం, మనుషుల దృష్టిలో చీప్, అంటే ఎందుకు పనికిరారు వీరు అనే ఆ మాటలు మేము విన్నాం. మనుషుల దృష్టిలో మేము ఎందుకు పనికిరాని వారం, మనుషులు చీపుగా తీసుకోవచ్చు. కానీ దేవుణ్ణి ప్రేమించే వారిని దేవుడు అంటే చూడండి, అక్కడ చాలా అద్భుతమైన మాటను మనం చూడగలుగుతూ ఉన్నాం. మరొకసారి చదువుతారా బ్రదర్? ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెను అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవుని కార్యాలు ఎలా ఉంటాయి తెలుసా? చెవులు గింగురు మనాలి. హల్లెలూయా. చెవులకు ఏమనాలి? గింగురు మనాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున గింగురు అంటున్నాయి అమ్మ తేజ మినిస్ట్రీస్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక అనాథ జీవితాన్ని ఇంత అద్భుతంగా మార్చిన దేవుడు. ఆమేన్. అందరికీ ఆశ్చర్యకరంగా అనేక మంది చెవులకు గింగురం అనేలాగా దేవుడు ఒక అనాథని నిలబెట్టి ఉన్నారండి. చరిత్రనే మార్చి ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రాముఖ్యంగా పరిచర్యలో వాడబడుతున్న మీరు కూడా పరిచర్యలో ముందుకు సాగుతున్న సమయంలో చాలా పోరాటాలు ఎదుర్కొంటున్నారనుకుంటా, చాలా వేదనలో మీరు ఉన్నారనుకుంటా, చాలా శ్రమలు అనుభవిస్తూ ఉండొచ్చు. అయినా ప్రభు పరిచర్యలో మీరు వేస్తున్న ప్రతి అడుగును, మీరు ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపనని, మీరు దేని కొరకైతే ప్రభుకు మొర పెడుతున్నారో ఆ మొరను ప్రభువు వింటున్న దేవుడిగా ఉన్నారు. నిశ్శబ్దంగా ఆయన జరిగించవలసిన పనిని ఆయన జరిగిస్తూ ఉన్నారు. ఆమేన్. మీ కొరకు ఏదైతే సిద్ధపరిచారో మీ ఊహకు మించిన, చెప్పండి ఏంటండి? మించిన మీరు ఇంతే ఆలోచిస్తున్నారేమో, మీ ప్రార్థనలో దీని కొరకే అడుగుతున్నారేమో, కానీ ఆశ్చర్య కార్యాన్ని ప్రభు చేయబోతున్నారు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 9వ వచనం చివరిగా. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19. 43. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను,
క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. ఇప్పుడే అది మొలచును. మీరు దాన్ని ఆలోచింపరా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి చదువుదాము. మరొకసారి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. ఇప్పుడే అది మొలుచును. మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములలో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. అరణ్యంలో ఏంటండి? త్రోవ కలగ చేస్తారు ఆయన. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అరణ్యంలో త్రోవ. అసలు అరణ్యంలో త్రోవే? అరణ్యంలో చాలా కష్టం, అవునా కాదా? అవునా? భయంకరమైన అడవి ఉందనుకోండి, ఆ అడవిలో ఆ అరణ్యంలో, ఆ అడవిలో దారి చాలా కష్టం, అవునా కదా? అలాంటి జీవితంలోనే కష్టతరమైన జీవితంలో ఉన్నారేమో, నష్టతరమైన జీవితంలో ఉన్నారేమో. చూడండి, మరొక మాటను చూడగలుగుతాము. ఎడారిలో నదులంటే నదులేంటండి? ఎడారిలో నదులు ఉంటాయా? ఎడారిలో నీళ్ళే ఉండవు. అవునా? అసలు ఒక చిన్న బొట్టు నీళ్లు, అంటే నీరు చూద్దామన్న, ఒక బొట్టు నీరు చూద్దామన్నా మనకు కనిపించదు. అర్థమవుతుందా? ఎడారి లాంటి జీవితంలో, అలాంటి అనుభవంలో నువ్వు ఉన్నావు అనుకుంటా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఎడారి నీ జీవితం కూడా ఎడారిగా ఉందేమో. ఎడారి ఇంకా ఆ నీళ్ళు, అంటే నీ జీవితంలో అద్భుతం జరగాలి అంటే ఎడారిలో నీళ్లను కలగ చేస్తాడు దేవుడు. అర్థమవుతుందా? అంటే ప్రభు చక్కగా మాట్లాడుతుంది. ఎడారిలో నీళ్లను కలగ చేయడం అంటే అది నదులు కలగ చేయడం అంటే అది ఇంపాసిబుల్, మన వల్ల ఏది కాదు, కేవలం ప్రభు ద్వారానే అది జరుగుతుంది. ఎస్, నీ జీవితం కూడా ఎడారిగా ఉందేమో, కానీ ప్రభు అంటున్నారు, నీ జీవితం ఎడారి అయినా నీ ఎడారి లాంటి జీవితంలో నదులను కలగజేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొత్త కార్యము ప్రభు నీ కొరకు చేయబోతున్నారండి ఈ సంవత్సరం. ఆమేన్ చెప్పండి. ఈ మాట పక్క వారికి చెప్దామా? బ్రదర్, మీ కొరకు దేవుడు కొత్త కార్యము చేయబోతున్నారు. సిస్టర్, మీ కొరకు దేవుడు కొత్త కార్యం చేయబోతున్నారు, కొత్త కార్యము చేయబోతున్నారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో నీ కన్నీళ్ళు విత్తనాలైతే రేపు నీ జీవితం అద్భుతమైన కోత, జీవితంలో కోత తప్పక ఉంటది. ఆమేన్, ఆమేన్. ఎస్, కన్నీళ్ళు ఏమవుతుందండి? కన్నీళ్ళు విత్తనాలు పెడతామా భూమిలో? విత్తనాలు నీ కన్నీళ్లుగా నువ్వు విత్తితే ఈ రోజు అదే కన్నీళ్లతో మోకరిస్తున్నావేమో. దేవుడు ఏం చేస్తారంటే అది కోత రావడం తప్పకుండా జరుగుతుంది. కన్నీళ్లతో విత్తుతున్నావేమో, కానీ సంతోషముగా కోత కోయబోతున్నావు. కొత్త కార్యము ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రభు జరిగించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఊహించని అద్భుతాన్ని మనం చూడబోతున్నామండి. ఎన్ని పరిస్థితులు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని పోరాటాలు ఎదురైనా ఈ పరిచర్యలో ప్రభు అద్భుతాన్ని చేయబోతున్నారు. అద్భుతాన్ని, ఊహించని అద్భుతం. చెప్పండి, ఊహించని అద్భుతం. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా నీవు కన్నీళ్లు కారుస్తూ ఉండగా గొప్ప కార్యాన్ని చూడబోతూ ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుడు చక్కగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. అవునా కదా? ఎంతమందితో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు? ప్రభు నందు మీ ప్రయాస వ్యర్థం కాదండి, ఇంకా భారము కలిగి పని చేద్దాం. దేవుని కొరకు గొప్పగా నిలబడదాం. చాలామంది చాలా చక్కగా పరిచర్యలో వాడబడుతూ ఉన్నారు, చాలా చక్కని పరిచర్య చేస్తూ ఉన్నారు. ఈరోజు నిన్నటి రాత్రి పోస్టర్స్ కొరకు ఎంతమంది అయితే వెళ్ళారో, పోస్టర్స్ వేస్తుండగా ఎన్ని ఆటంకాలు మీకు జరిగాయో నేను చెప్తున్నాను.
నేను చెప్తున్నాను, నిందకు ప్రతిగా దేవుడు ఆమేన్. పూతండనివ్వబోతున్నారు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 ఊహించని గొప్ప కార్యం. చెప్పండి ఏంటండి? ఊహించలేదు. ఎంతమంది వెళ్ళారు? నిన్న నిన్న ఎవరిని వారు తిట్టారు? ఒకసారి లేచి నిలబడండి. జాన్ సురేష్ మీరు ధన్యులు. ఆమేన్. చెప్పండి ఏంటండి? ధన్యులు. మీరు ధన్యులు. నిలబడండి. ఇంకెవరున్నారు? రాము గారు. రాము గారు. ఇంకా మోహన్ బ్రదర్ మోహన్ ఉన్నారా? రావు బ్రదర్. ఇంకా మీరు ధన్యులు యేసునామం. ఆమేన్. మీరు ధన్యులు. ఆమేన్. 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 నేను చెప్పగలుగుతాను, మీరు మీరు అంటే పడింది దేవుని పనికై. ఆమేన్. మీ పనికి కాదు. అది ఎవరి పని? దేవుని పని. ఆయన నిమిత్తము ఎవరైతే హింసింపబడతారో, నిందింపబడతారో ఏంటండి? వారు ధన్యులు యేసునామంలో. అందుకని చెప్తున్నాను, మీరు ధన్యులు. పరలోకమందు మీ ఫలము అధికమగును. అత్యధికమగును. పరలోకమందు మీ ఫలము అత్యధికమగును. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. ఒక కొత్త కార్యము మీరు చూడబోతున్నారు. ఒక కొత్త అద్భుతాన్ని మీరు చూడబోతున్నారు. ఇంకా నిరాశలో ఇంకా అవ్వదు, జరగదు, అంతా అయిపోయిందనే పరిస్థితులలో మీరు ఉండొచ్చు. కానీ మీరు చేస్తున్న ఈ పరిచర్య, ఈ పని, మీరు చేస్తున్న ప్రార్థన ఎడారిలో నదులను కలగ చేసినట్లుగా మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నారు. అది కేవలం దేవునికే సాధ్యం. ఆమేన్ చెప్దాం. ఆయనకే సాధ్యం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. నీవు ఊహించనంత అద్భుతాన్ని నీవు చూడబోతున్నావు నీ జీవితంలో. ఆమేన్ అని చెప్దామా? ఆమేన్. ఈ సంవత్సరం మన ప్రయాస వ్యర్థం కాదండి. మన ప్రయాస అసలు వ్యర్థమే కాదు. ఆమేన్. ధైర్యంగా ఈ మాట చెప్పగలుగుతూ ఉన్నాను. ధైర్యంగా. ఆమేన్. ఎందుకంటే నిశ్శబ్దంగా ఆయన మన కొరకు పని చేస్తూ ఉన్నారు. నిశ్శబ్దంగా ఆయన సిద్ధపరచిన కార్యాలు మనం చూడబోతూ ఉన్నాం. నిశ్శబ్దంగా జరుగుతాయి ఆయన కార్యాలు. ఏ సమయంలో రివీల్ అవ్వాలో అప్పుడే రివీల్ అవుతాయి యేసునామంలో. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అంటే అనుకున్న సమయంలో నువ్వు అనుకున్నట్లుగా ఆ కార్యం జరగదు. కానీ దేవుడు నీకంటూ ఒక సమయాన్ని నీ కొరకు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఎలా ఉంటుందో తెలుసా? అసలు ఇంకా మామూలుగా ఉండదు. నీ చెవులే గింగురుమంటాయి. అంతే. ఆమేన్. హల్లెలూయా. 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 అప్పుడు అనుకుంటావు, అమ్మో అప్పుడే జరిగితే అసలు ఏం ఉండేది కాదు. ఇప్పుడు సరైన సమయం, ఈ సమయంలో జరిగింది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే దేవుని మహిమ ఎలా తెలుస్తుంది? అవునా కాదా? ప్రభు మహిమను కనపరిచే దేవుడు ఆయన. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అద్భుతకరంగా ప్రభు చక్కగా మాట్లాడుతున్న అందరం దయచేసి లేచి నిలబడదామా? అద్భుతమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు. హల్లెలూయా. 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 దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దేవ చక్కగా మాతో మాట్లాడావయ్యా. అయ్యా మీ నామానికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి ఊహించని అద్భుతము చేయబోతున్నారండి ఆయన. దేవ నా జీవితంలో అద్భుతం కావాలయ్యా, సహాయం చేయండి అయ్యా అని ప్రార్థించండి. మొరపెట్టండి. అంతే. మొరపెట్టండి. ప్రభు ఉత్తరం ఇవ్వబోతూ ఉన్నారు. గ్రహించని గొప్ప కార్యాలు, నువ్వు ఊహించని గొప్ప కార్యాలు, గొప్ప అద్భుతాన్ని చూడబోతూ ఉన్నారు. సహోదరి ప్రార్థిద్దాం. తండ్రి మీకే స్తోత్రం అయ్యా. స్తోత్రం ప్రభు. రెండు చేతులు పైకెత్తి స్వరాలు తెరచి బిగ్గరగా ప్రభుని స్తుతించడం మొదలు పెడదాం. హల్లెలూయా. దేవా మీ నామానికి మాత్రమే మహిమయ్యా, మీ నామానికి మాత్రమే ఘనత యేసు.
సహాయం స్తోత్రం, చేయండి నాన్న, స్తోత్రం, సహాయం స్తోత్రం, చేయండి స్తోత్రం. పరిశుద్ధాత్మడ, సహాయం చేయండి ప్రభా, స్తోత్రం, సహాయం చేయండి ప్రభా. ఈ సహాయం సంవత్సరము చేయండి. ఈ సంవత్సరము ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన యేసయ్యా. అయ్యా ఇదిగోండి అందరి జీవితంలో అద్భుతాన్ని చూచును గాక, ఆమేన్. అద్భుతాన్ని చూచును గాక, ఆమేన్. అయ్యా అద్భుతాన్ని చూచును గాక. ఆమేన్. అయ్యా అరణ్యములో అయ్యా త్రోవను కలగ చేసే దేవుడవయ్యా, అవునయ్యా. అయ్యా ఇదిగోండి ప్రభా, అయ్యా నీకు అసాధ్యమైనది ఏమీ లేదు కదా. ఎడారిలో నదులను కలగ చేసే దేవుడు ఆమేన్. అది మీకు మాత్రమే సాధ్యమయ్యా, ఆమేన్. మీకు మాత్రమే సాధ్యం. ఆమేన్. ఊహించని గొప్ప కార్యాలతో అయ్యా అద్భుతంగా మమ్మల్ని నడిపించే దేవుడవని అయ్యా మీరు మాట్లాడినందుకు స్తోత్రం ఆమేన్. అయ్యా. మా ఊహకు మించిన కార్యము చేయగల దేవుడు ఆమేన్. అయ్యా. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో అయ్యా బిడ్డలు మొరపెడుతుండగా ఆ అద్భుతాలను మేము చూచుదుము గాక. ఆమేన్. అద్భుతాలను చూచుదుము గాక. ఆమేన్. భయంకరమైన గందరగోళమైన పరిస్థితుల మధ్యలో ఉన్నామయ్యా, అయ్యా. అయ్యా భయంకరమైన సమస్యలయ్యా, భయంకరమైన ఎదురీతులయ్యా, అవునయ్యా. అయ్యా ఎవరికి చెప్పుకోలేని చేయండి తండ్రి. పరిస్థితులలో యేసయ్యా. అయ్యా ఉన్నామయ్యా. ప్రభాని బిడ్డలు కూడా ఇక్కడ సంఘంలో ఎంతో మంది భయంకరమైన పోరాటం, తండ్రి. స్తోత్రం. అవి ఎవరికి చెప్పినా అర్థం కాదయ్యా, ఎవరికి చెప్పినా అర్థం కాదయ్యా. స్తోత్రం, స్తోత్రం. ఆశలన్నీ కూడా అయ్యా అరి ఆశలుగా ఉన్న పరిస్థితులలో తండ్రి. బిడ్డలు ఉన్నారయ్యా, ప్రభా. ఈ సమయంలో అడుగుతున్నారయ్యా, అయ్యా. అడుగుతున్నారయ్యా, యేసయ్యా. సహాయం చేయయ్యా, సహాయం సహాయం చేయండి. చేయి. అయ్యా, మీరు సహాయం వాగ్దానము చేసి ఉన్నారయ్యా, అయ్యా. ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చబడును కాక. ఆమేన్. నీవు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, గ్రహించలేని కార్యాలు నేను చేస్తానని యేసయ్యా. ప్రభా ఇదిగోండి చక్కని రీతిలో బిడ్డల జీవితంలో అద్భుతాన్ని వారు చూచుదురుగా. ఆమేన్. ఈ పరీక్షల్లో అలాంటి అద్భుతాన్ని మేము చూచుదుము గాక. ఆమేన్. సహాయం చేయండి అయ్యా, చేయండి తండ్రి. నీవే మా దిక్కు ప్రభా, నీవే మా దిక్కు ప్రభా, అవునయ్యా. నీవే మా దిక్కు ప్రభా, యేసయ్యా. అయ్యా నీవే మా దిక్కు అన్యా, నీవే మా దిక్కు ప్రభా. అవునయ్యా. నీవు తప్ప సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు నాన్న, అవునయ్యా. సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు నాన్న. లేరు ఒక తండ్రి. ఒక నూతనమైన కార్యం, నూతనమైన కార్యం Amen. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో అవునయ్యా. అందరి జీవితాల్లో నూతనమైన కార్యము జరుగును గాక. ఆమేన్. అయ్యా జరుగునుగాక. ఆమేన్. ఈ మినిస్ట్రీ విషయంలో నూతనమైన కార్యం జరుగునుగాక. ఆమేన్. అద్భుతము జరుగునుగాక. ఆమేన్. సహాయం చేయండి ప్రభా, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి అయ్యా. మీరు బలముగా నడిపిస్తూ బలమైన రీతిలో అయ్యా మాతో మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి కేవలం ప్రభుకి మహిమ కలుగు. ఆమేన్. బిడ్డల పట్ల కృప చూపించండి, నడిపించండి, సహాయం చేయండి, మీరు తోడై ఉండమని అయ్యా. అందరిని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.